వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూసే ప్రదేశం వచ్చేసేసి నిర్మల్ జిల్లాలో ఉన్న కాల్వ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. సో మేము అక్కడ నిర్మల్ మా నేటివ్ ప్లేస్ అండి. మా అత్తయ్య మామయ్య వాళ్ళు అక్కడే ఉంటారు. సో అక్కడ నుంచి మేము బాసర్ వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో నిర్మల్ నుంచి బాసర్ వెళ్ళే రూట్లో మీకు ఇది కాల్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది వస్తుందండి. లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి దట్టమైన అడవిలాగా ఉంటుంది. అడవి మధ్యలో ఉండేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది విలేజ్ వచ్చేసేసి కాల్వ, మండలం వచ్చేసేసి దిల్వార్పూర్ అండ్ జిల్లా వచ్చేసేసి నిర్మల్ అనమాట, తెలంగాణ. సో నిర్మల్ జిల్లా నుంచి మనకి 15 కిలోమీటర్లు పడుతుందండి. సో మెయిన్ బస్ స్టాండ్ నుంచి మనకు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ పడుతుంది. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అండి. కాల్వ లక్ష్మీ నరసింహస్వామి అనేది ఔరంగజేబుల కాలం నుంచి ఈ గుడి చాలా ఫేమస్ అండి ఇక్కడ ఉండేది. సో చూస్తున్నారు కదా, లోపటంతా దట్టమైన అడవిలాగా ఉంటుంది. సో ఇక్కడ మాకు పూజారి స్టోరీ చెప్పారండి, అది కూడా మేము వీడియోలో పెట్టాము. స్టోరీ చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, పెళ్ళి, సంతానం, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తప్పకుండా కోరికలు తీరుతాయి అని చెప్పి మాకు అక్కడ పూజారి గారు చెప్పారు. సో ఇక్కడ మేము లోపల దర్శనంకి వెళ్ళిన తర్వాత దర్శనం కూడా క్యూ లైన్ ఎక్కువ లేకుండే. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే నవరాత్రుల టైంలో కానీ, నరసింహస్వామి నవరాత్రుల టైం కానీ జాతర కూడా జరుగుతుందండి. ఆ టైంలలో చాలా రద్దీగా ఎక్కువగా ఉంటుంది మనకి. సో మామూలు టైమ్స్లో మనకి ఎక్కువ రద్దీగా ఉండదు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టోరీ రాసి పెట్టారు. సో ఆల్రెడీ మాకు అక్కడ స్టోరీ పూజారి గారు చెప్పారు, బయట కూడా స్టోరీ రాసి పెట్టారు. సో మీరు కనుక నిర్మల్ నుంచి బాసర్ వెళ్ళాలి అనుకుంటే కనుక మధ్యలో మీకు కాల్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి వస్తుందండి. అక్కడ ఎవరిని అడిగినా కానీ కూడా చెప్తారు. ఒకవేళ ఓన్ వెహికల్ ఉన్నా కానీ కూడా వెళ్ళిపోవచ్చు. లేదు మేము బస్సులో వెళ్దాము అని అనుకున్నా కానీ కూడా నిర్మల్ నుంచి మీకు 7 సీటర్స్ ఉంటాయండి. సో 7 సీటర్స్లో కూర్చున్నా కానీ కూడా దేవస్థానం వరకు వెళ్ళిపోతారు. సో మనకి ఫస్ట్ వచ్చేసేసి దర్శనం చేసుకునేది లక్ష్మీదేవి దర్శనం ఇస్తుందండి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పక్కన విగ్రహం మనకి గోదాదేవి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెనే లక్ష్మీదేవి. మొదటిగా మనకు దర్శనం ఇచ్చేసేది లక్ష్మీదేవి దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత మనకు శాంత స్వరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది చూడండి, అసలు విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మనకు పక్కన దర్శనం వచ్చేసేసి గోదాదేవి కూడా దర్శనం ఇస్తుంది. సో పూజారి మాటల్లోనే వినండి ఇక్కడ చరిత్ర. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కాల్వ గ్రామంలో దట్టమైన అడవిలో ఈ స్వామివారు 500 సంవత్సరాల చరిత్ర. ఇది ఔరంగజేబు కాలం నాటిది. స్వయంగా స్వామివారు గుట్టలో వెలిసిండు. అనాది కాలం నుండి అక్కడ ఒక భక్తుని కలలో కనబడి నేను ఇక్కడ వెలిశానని చెప్పడం జరిగింది. తదుపరి ఆ భక్తుడు గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పగానే ఆ స్వామివారి కట్టె పాదుకలు నిర్మించడం జరిగింది. ఆ పాదుకలతోనే ప్రతి శనివారం అభిషేకాలు, పూజలు, ప్రత్యేక పర్వదిన శనివారం రోజున భక్తులు వస్తూనే ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత స్వామివారికి శిలా విగ్రహం, ఒక చిన్న సిమెంట్ విగ్రహాన్ని తయారు జరిగింది. అదే తదుపరి ముస్లింలు స్వామివారి ఖండాలుగా విభజించి పారేయడం జరిగింది. నిర్మల్ భక్తుడు చిల్లువరి రాజేశ్వర్ అనే భక్తుడు అదే సమయంలో కళ్ళు తన భార్యకు నడుము వంగిపోవడం జరిగింది. అదే సంవత్సరం ఇక్కడ తపస్సు చేయడం వల్ల స్వామివారు గుట్ట ప్రదక్షిణ చేయడం వల్ల ఆయన కొండపై నుంచి జారి పడడం, ఆమె మరణించడం జరిగింది. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడనే తపస్సు చేసిన తర్వాత కోనేరు ఉంది. కోనేటిలో స్నానాలు చేసి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక సింహం ఆకార రూపంలో స్వామివారి ముందర కనబడడం జరగగానే ఆయనకు ఒక నడుము, కాళ్ళు వచ్చినాయి. తదుపరి అదే సమయంలో ఆయన ఇక్కడ కళ్యాణం చేయాలి, తదుపరి భక్తులకు అన్నదానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. తను అప్పటి నుండి ఆ రోజు నుండి కళ్యాణము, ఇక్కడ అన్నదానం నిర్మించడం జరుగుతుంది. ప్రతి వైశాఖ పౌర్ణమికి కళ్యాణం, 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మహాశివరాత్రి ఒకటే రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మరలా ఇక్కడ కోనేరులో త్రిభుజ ఆకారం ఉంది. ఋతువులు మారినట్టు కోనేరులో నీళ్లు 6 రంగులుగా మారుతాయి. అక్కడ పంటలు పెట్టే సమయంలో భక్తులు పంట చేన్లలో ఆ నీరు చల్లడం వల్ల చీడపీడ పురుగులు నాశనం చేస్తాయి, అధిక పంట పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి నిత్య నివేదన ప్రతిరోజు ఉంటుంది. స్వామివారికి పప్పు బెల్ల ప్రసాదం. కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో గుట్ట ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరిక నెరవేరడం జరుగుతుంది.
రోగాలు కానీ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు కానీ ఎవరికైతే లేని వాళ్లకు సంవత్సరం లోపల ఆ భక్తులకు అనుకున్న కోరిక జరగడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. క్వింటాలు అన్నదాన ప్రసాదం చేయడం జరుగుతుంది. लक्ष्मीपदे कमनाथ सुरेश विष्णु यज्ञमधुसूदन विश्वरूप ब्राह्मण्य केशव जनार्दन वासुदेव श्रीनारसिंह मम देवकरानंदम అవి కూడా దిగావు ఉన్న విమోచన స్తోత్రము ఇక్కడ నిల్చో అట్లా కొండ ఇటు అటు ఉంటుందా? అమ్మ గుడి వెనుకాల అటు ఉంటుంది, అంటే దూరం ఉంటుంది దగ్గర కనిపిస్తుంది మనకు. అంటే కాలిపోతుంది ఆడదాకా కారిపోదు నడుచుడు. సో విన్నారు కదా పూజారి గారు ఎంత అద్భుతంగా చెప్పారో స్టోరీ అనేది. మళ్ళీ మేము అక్కడ నుంచి అక్కడ దగ్గరలో కోనేరు కూడా ఉందంటే, అంటే గుడికి కొంచెం ఒక 20 ఫుట్ స్టెప్స్ వేస్తే కనుక మీకు అక్కడ కోనేరు కనబడుతుందండి. సో కోనేరు గురించి కూడా చెప్పారు కదా పూజారి గారు, రకరకాల కలర్స్లో మారుతుందంట ప్రతి సీజన్లో. ఇంకో విషయం ఏంటంటే పొద్దున 4 గంటలకి లేదా బ్రహ్మముహూర్తం టైంకి కోనేరులో వాటర్ చప్పుడు వచ్చినట్టు అనిపిస్తుందంటండి. అంటే అక్కడ హిస్టారికల్గా ఉన్న వాళ్ళు చెప్పారు మాకు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి కోనేరు. కోనేరు చుట్టూ దేవతలు ఉన్నారు చూడండి, దేవత విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కోనేరు చుట్టూ. సో ఇక్కడ పొద్దున బ్రహ్మముహూర్తం టైంకి వాటర్ చప్పుడు వినిపిస్తుందంట. అంటే స్వయాన స్వామివారే వచ్చి ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేస్తారు అని చెప్పేసి అక్కడ ఒక వినికిడి ఉందండి. సో మాకు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. సో మీరు కూడా ఈసారి నిర్మల్ నుంచి బాసర వెళ్ళే రూట్లో కాలువ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి, స్వామివారి ఆశీస్సులు కూడా పొందండి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కానీ కూడా సంవత్సరం లోపు తీరుతాయంట. సో ఇక్కడ చాలామంది వచ్చేసేసి భోజనం చేసుకొని స్వామివారికి మొక్కేసేసి భోజనాలు అవన్నీ ఇక్కడ కూడా చేసుకొని వెళ్తూ ఉంటారు. మనకి ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుందండి. సో స్వామివారి మీరు కూడా దర్శనం చేసుకోండి, వారి కృపకి